వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ కలిసి నేడు నూతనంగా నిర్మించిన సఫిల్గూడ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా మల్కాజ్గిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. రైల్వే అధికారుల దృష్టికి ఇదివరకే పలు సమస్యల పరిష్కారం కోసం సంప్రదించాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు అనుభవజ్ఞులైన శ్రీ ఈటెల రాజేందర్ గారి సహకారంతో మున్ముందు నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని తెలిపారు. చాలా ఉన్నాయి, దానికి చాలా ప్రాపర్టీస్ పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే రైల్వే అధికారులతో కూడా కూర్చోబెట్టి వాళ్ళ తరఫున ఒక నోడల్ ఒక్క ఆఫీసర్ ని పెట్టగలిగితే మనము చాలా మటుకు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు అని నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ మీకు మీ సహకారం మాకు ఈ యొక్క విషయంలో చాలా అవసరం ఉంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ప్రజల ట్రాన్స్పోర్ట్ విషయమే కాకుండా నాలాల విషయము, మురుగునీళ్లు బయటికి వెళ్లాలంటే కూడా ఇలా రైల్వే వాళ్ళు కొత్తగా మనకి వెంట్లు గాని ఇంకా ఇతరాతర పర్మిషన్లు ఇవ్వాల్సిన ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు మౌలాలి ఐలా అని మన ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి ఉందన్న ఇక్కడ మౌలాలిలో. దాని ఇంకా మన మురుగునీళ్లు చాలా మటుకు పోయి అక్కడ రైల్వే ఓపెన్ ల్యాండ్ లో ఆగిపోతున్నాయి. దానికి కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మన ఇంజనీర్స్ తోటి కూడా ఒక డ్రాయింగ్ తెప్పిమని చెప్పారు. మేమెక్కడ ఆ నీళ్ళని తీసుకుపోయి వదలాలనే సంశయంతో ఇంకా ఆ ప్రాజెక్ట్ ని రైల్వే వాళ్ళు ఆపడం జరుగుతుంది. సో ఇటువంటి విషయాలన్నిటిపైన కూడా మీరు కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీ దిశ ప్రోగ్రామ్ లో వీటికి ప్రత్యేకంగా ఒక 1 hour మాకు కేటాయించితే తప్పకుండా మనం అధికారులపైన ఒత్తిడి తెచ్చి ఇవన్నీ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా వినతి చేసుకుంటున్నా. ఎందుకంటే మాకు ఈటెల రాజేందర్ గారు గెలవంగానే నాకు ఒకటే అనిపించింది, అన్న వచ్చిండు, తప్పకుండా అన్న సహకారంతో మనము ఈ బ్రిడ్జెస్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. ఎందుకంటే ఆయన కూడా ఎంతో ఎక్స్పీరియన్స్, అంటే ఇంతకుముందు మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యేగా ఎంతో అనుభవం ఉంది, రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది, పనులు ఏ విధంగా సాధించుకోవచ్చో ఆయన పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి మనకు ఇవాళ మన అదృష్టంగా నేను భావిస్తాను అన్న మన ఎంపీ కావడం. సో ఈ సందర్భంగా మరొక్కసారి మీకు విన్నవించుకుంటూ మాకు పూర్తి సహకారం అందిస్తారనేసి, అదేవిధంగా ఇక్కడ మా కార్పొరేటర్లన్నా ఏ రకంగా కూడా భేషజాలు లేవు మా మధ్యలో. అందరం కూడా కలిసిమెలిసి ఈ ప్రాంత అభివృద్ధికే మనమందరం బీజేపీ, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, అందరూ కూడా ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడదామని సింపుల్ గా చెప్పిన. నాకైతే ఎటువంటి మనం ఈగో పెట్టుకోవట్లేదు. వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ కి కూడా అన్నిటికీ పిలుస్తున్నారు. నాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రజలకు, పెద్దలకు,
ముఖ్యంగా మహేష్ అన్నకు, మా పరశురామ్ రెడ్డి అన్నకు, రాహుల్ అంజన్నకు, ఇక్కడికి వచ్చిన మా మైపాల్ అన్నకు, ఇంకా ఇతర మా జగదీష్ భాయ్కి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.